రక్షించేటువంటి బాధ్యత మీడియాకు. ఈరోజు మీడియా మొత్తం కార్పొరేట్ వ్యక్తుల చేతుల్లోనూ, రాజకీయ పార్టీల కబంధ హస్తాల్లోనూ, అవినీతి పరి చేతుల్లో బందీ అయిన సందర్భంగా చదువుకున్నటువంటి విద్యావంతులు, మేధావులు సమాజంలో జరుగుతున్నటువంటి రుగ్మతలను చూసి వాటికి పరిష్కార మార్గంగా ఏర్పాటు చేసుకున్నదే సోషల్ మీడియా. ఈరోజు యూట్యూబ్ ప్లాట్ఫారంగా ప్రతి చదువుకున్నటువంటి వ్యక్తి తనకు నచ్చినటువంటి ప్లాట్ఫారం మీద సమాజంలో జరుగుతున్నటువంటి ప్రతి అంశాన్ని, వాటిలో ఒక 60% చెడు ఉన్న కనీసం 40% ప్రజలకు ఏమి కావాలో, ఏమి చేయాలో, ఏమి చేయకూడదో సమాజానికి తమ వంతు బాధ్యతగా నిరంతరం పాలక వర్గాలతోనూ, దోపిడీ వర్గాలతోనూ పోటీ పడుతూ ఈ దుష్టశక్తుల యొక్క ఆగడాలకు బ్రహ్మాస్త్రంగా తమ చేతిలో ఉన్న మొబైల్ ద్వారా ఒక ప్రపంచాన్ని కుదిపేస్తున్నటువంటి సోషల్ మీడియాలో వారి యొక్క శ్రమని, వారు సమాజానికి వారు అందిస్తున్నటువంటి సేవల్ని గుర్తించి రిజర్వేషన్ల పరిరక్షణ సమితి, రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్, మహాత్మా జ్యోతిబా పూలే ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 25వ తారీఖున కొద్దిమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ని, సమాజం కోసం పనిచేస్తున్నటువంటి వారిని, ముఖ్యంగా ప్రభుత్వం విద్యా పరిరక్షణ కోసం ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రభుత్వం అందిస్తున్నటువంటి మౌలిక వసతులు, ఉపాధి, ఉద్యోగాలు, ప్రభుత్వ రంగంలో ప్రజలకు దక్కాల్సినటువంటి సేవలపైన విస్తృతంగా ప్రచారం చేస్తున్నటువంటి మీడియాని, ఈ రాయలసీమ, గ్రేటర్ రాయలసీమ 6 జిల్లాల్లో ఉన్నటువంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ని గుర్తించి ఈ నెల 25వ తారీఖున శనివారం 10 గంటలకు స్థానిక నక్కా రామారావు యాదవ్ భవన్ నందు బహుజన బంధు పురస్కారం పేరుతో వీరిని సత్కరించడం జరుగుతూ ఉంది. వాటిని గుర్తించి మీకు తెలిసినటువంటి నిజాయితీగా, నిస్వార్థంగా సమాజం కోసం నిలబడినటువంటి వారి పేర్లను మాకు అందజేయాలని, అదేవిధంగా వారికి ఈ పాలకుల, ప్రభుత్వాల పట్ల కానీ, పోలీస్ వ్యవస్థ పట్ల కానీ ఏదైనా అవరోధాలు ఎదురైతే వారికి అండగా లీగల్ సర్వీసెస్ను కూడా అందించడానికి రిజర్వేషన్ల పరిరక్షణ సమితి ఈ సన్మాన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మీరందరూ భాగస్వాములు కావాలని, సోషల్ మీడియా నిజాయితీగా సమాజం కోసం పనిచేయాలని చెప్పి అభ్యర్థిస్తూ 25వ తేదీ జరిగేటువంటి ఈ సన్మాన కార్యక్రమం, ఈ బహుజన బంధు పురస్కారాన్ని అందుకునేటువంటి వారందరికీ మీ ద్వారా అభినందన తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో ప్రతి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ పాల్గొని భవిష్యత్ కార్యాచరణకు సలహాలు, సూచనలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.